గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే నిత్య విషగుళిక ఒకటి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ తప్పుడు వార్తలతో ఫ్రంట్ పేజీ హెడ్డింగ్తోనే పేపర్ చూడగానే రాష్ట్రం మీద విరక్తి అసహ్యాన్ని పుట్టించేందుకోసం అబద్ధాలని వండివార్చి వడ్డించేటువంటి విషపుత్రిక అయినటువంటి ఈనాడు రాసుకొచ్చినటువంటి కావాలని కక్షగట్టి పరిశ్రమలను వెళ్ళగొట్టి సీఎం జగన్ తీరుతో పెట్టుబడిదారులు వెనకడుగు, యువతకు లక్షల ఉద్యోగ అవకాశాల దూరం, 5 ఏళ్లలో కోట్లలో రాబడికి నష్టం అంటూ అయినా వైకాపా సర్కార్కి పట్టదు. 1,21,729 కోట్లు, 2,07,420 అవకాశాలు ఇవేంటి అనుకున్నారో. వైకాపా ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతో రాష్ట్రానికి రాకుండా పోయిన పెట్టుబడులు, ఈ కారణంగా యువతకు అందకుండా పోయిన ఉద్యోగ అవకాశాలు. ఇంతకంటే దరిద్రుడు ప్రపంచంలో ఇంకెవడ ఉండడు అనుకుంటా. అంటే చంద్రబాబు నాయుడు ఒక ఒప్పందాలు చేసేసుకుంటే వాళ్ళందరూ వచ్చేసినట్టు అనేసుకోవాలి. అది కూడా ఆయన 5 ఏళ్లలో రానటువంటి వాడు వచ్చేసినట్టే అనుకోవాలి. అదే అదానీ వాళ్ళు వచ్చిన ఇక్కడ పెట్టుబడులు పెడుతుంటే అమ్మేస్తున్నారు, సోలార్ పవర్ ప్లాంట్లు వస్తుంటే అమ్మేస్తున్నారు, ఎంఎస్ఎంఈలు వస్తే అమ్మేస్తున్నారు. అదే సందర్భంలో సిటీసీ ఎడ్జ్లో వచ్చినటువంటి పరిశ్రమలు లెక్కలోకి రావు, కడప కర్నూలులో పుట్టినటువంటి పరిశ్రమలు కౌంటే కావు, తిరుపతిలో వచ్చినటువంటి పరిశ్రమల గురించి లెక్కలోకి తీసుకోము. అలాగే విశాఖపట్నంలో మొన్న కూడా ప్రారంభించినటువంటి పరిశ్రమల గురించి ఒప్పుకోము. అరబిందో వస్తే దాన్ని తిట్టిపోస్తాము. ఎవడొస్తున్నా వాళ్ళని బూతులు తిడతాం. వచ్చినటువంటి వాడేమో అమ్ముడుపోయినట్టు, రానటువంటి వాడి గురించినేమో రాయటం, ఉన్నటువంటి పరిశ్రమలు పారిపోయినట్టు అబద్ధాలు చెప్పడం, వార్తల్ని మానేసి కేవలం బురద చల్లటం, రాష్ట్రానికి ద్రోహం చేయటం. రాష్ట్ర విభజన సందర్భంలో ద్రోహం చేసినటువంటి దుర్మార్గులు వీళ్ళు. ఆంధ్రప్రదేశ్ దోపిడీదారులని మన నెత్తిన ముద్రేసి మనల్ని బయటికి తరిమేయడానికి సహకరించినటువంటి దౌర్భాగ్యులు వీళ్ళు. వాళ్ళ ఆస్తులు హైదరాబాద్లో కాపాడుకోవడం కోసమని ఆంధ్రప్రదేశ్ మీద విషం చిమ్మినటువంటి దరిద్రులందరూ కలిసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం అంటూ తప్పుడు ప్రచారాలు చేసుకొస్తూ ఆంధ్రాకి సంబంధించినటువంటి బ్రాండ్ ఇమేజ్ని డ్యామేజ్ చేసేటువంటి నీచులు వీళ్ళు అన్నటువంటి దానికి సజీవమైనటువంటి సాక్ష్యం రోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి వార్చి వడ్డిస్తున్నటువంటి తప్పుడు కథనాలు అనడంలో సజీవ సాక్ష్యం ఈ వార్త. ఇకపోతే కరోనా కొత్త వేరియంట్పై ఆందోళన అవసరం లేదు, ఆసుపత్రికి వెళ్లకుండానే కోలుకుంటున్నారు సీఎంకి వివరించిన అధికారులు, ముందు జాగ్రత్తలు తీసుకోవాలని జగన్ అంటూ కరోనా ఉపకరం JN.1 కొత్త వేరియంట్పై పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. కరోనాపై సీఎం జగన్ శుక్రవారం అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ JN.1 లక్షణాలు తీసుకోవాల్సిన చర్యలపై విలేజ్ క్లినికల్ సిబ్బందికి అవగాహన కల్పించాలి, ముందు జాగ్రత్త చర్యలపై దృష్టి పెట్టాలని చెప్పి సూచించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే కత్తితో వైకాపా వర్గీయుడి వీరంగం, బాకీ చెల్లించాలని అడిగిన వారిపై దాడి, ఒకరి మృతి, 4గురికి తీవ్ర గాయాలు. నెల్లూరు జిల్లా కావల్లో దొరకట పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావల్లోని ముసునూరు ఆటోనగర్ వద్ద నివసిస్తున్న తెలుగుదేశం పార్టీ మద్దతుదారిపై వైకాపా వర్గీయుడు సహచరుడు ఒకరు కత్తితో దాడి చేసి హతమార్చారు. ఎవడో ఒక ఇద్దరు ఆ డబ్బుల గురించి తన్నుకు సచ్చారు. దానికి తెలుగుదేశమోడు వైకాపా వాడు ప్రతి ఒక్కడికి కార్యకర్త లేకపోతే మద్దతుదారికి సహచరుడు అంట. ఇట్లాంటి వార్తలు అంటే చిన్న క్రైమ్ ఇన్సిడెంట్స్ని కూడా బ్యానర్. అదే సందర్భంలో ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళది ఒక బోమా అఖిలప్రియకి సంబంధించినటువంటి వార్త పొరపాటును కూడా ఇక్కడ రాయని కూడా రాయాల. కిడ్నాప్, అరెస్టు, జైలు పాలైనటువంటి సందర్భంలో కూడా ఆ వార్త ఆంధ్రాలో రాను కూడా రాలేదు. మరి తెలంగాణలో ఏమన్నా మొక్కేసి తీసేశారేమో తెలియదు. అట్లాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈనాడు ఉందనడానికి సాక్ష్యం ఎవడో ఇద్దరు డబ్బుల గురించి కొట్టుకుంటే అది వైకాపా వాడు తెలుగుదేశం వాడి మీద కొట్టేశాడు. ఈడు మరి అప్పెగ్గొట్టినోడు తెలుగుదేశం వాడు, అప్పు అడిగినటువంటి ఇది అప్పెగ్గొట్టినోడు వైసీపీ వాడు, అప్పు ఇచ్చినటువంటి వాడు తెలుగుదేశం వాడు. అదే కనుక పొరపాటున తెలుగుదేశం పార్టీ వాడు అప్పు ఇచ్చి వైసీపీ వాడైతే అప్పెగ్గొట్టేసి బెదిరిస్తున్నారని చెప్పేసి ఇంకొక వార్త రాసి ఉండేవాడు. ఇష్టం ఎట్ట కావాలంటే అట్ట వక్రీకరించుకోవాలి. ఇది ఏప్రిల్లో సార్వత్రిక ఎన్నికలు, ఇప్పటికి మారింది వీళ్ళ బుద్ధి. మొన్నటిదాకా ఏం చెప్పారు, ఫిబ్రవరి వచ్చేస్తుంది, జనవరి వచ్చేస్తుంది, అదుగదుగదుగదుగదుగు అని. నేను దాదాపు 2-3 ఏళ్ల నుంచి వీళ్ళ దొంగ వార్తలు, ఆ వార్తలకు సంబంధించిన సమాధానం చెప్తానే ఉన్నాను. ఇప్పుడు ఏప్రిల్లో సార్వత్రిక ఎన్నికలు, ఇప్పుడు వీళ్ళే రాసుకొచ్చారు కదా, జరగాల్సింది అదే కదా. క్రిందసారి మేలో జరిగిన 10-20 రోజుల ముందంటే ఏప్రిల్లో జరగాలి. దాన్ని కాస్త తీసుకెళ్ళి ఫిబ్రవరిలోనే వచ్చేది, జనవరిలోనే వచ్చేస్తుంది అని తప్పుడు కథనాలు రాసి ఇప్పుడు ఒరిజినల్ కాస్త దగ్గరకు వచ్చారు. యుద్ధ ప్రాతిపదికన సిద్ధం కావాలి, అల్లర్లపై అప్రమత్తంగా ఉండాలి, సరిహద్దుల్లో చెక్ పోస్టులు కూడా ఇంకా ఎందుకు ఏర్పాటు చేయలేదు, జిల్లా కలెక్టర్ల ఎస్పీలతో కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధి బృందం. అప్పుడే ఎందుకు ఏర్పాటు చేస్తారు చెక్ పోస్టులు, అది కొంచెం అతి కాకపోతే మీ తిరస్కరణ బాధ కలిగించిందంటూ తనతో భేటీకి రాకపోవడంపై ఖర్గేకి రాజ్యసభ చైర్మన్ ధన్ఖడ్ లేఖ అన్నటువంటి వార్తను ఇంకోటి హైలైట్ చేశారు. అట్లాగే 2024లో బీజేపీని ఓడించాలి అంటే ప్రతిపక్ష నేతలకు పిలుపు, జంతర్ మంతర్ వద్ద ఇండియా కూటమి ఆందోళన అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అంగన్వాడీల సమ్మె ఉధృతం అంటూ మరొకటి, డిమాండ్ నెరవేర్చాలంటూ అన్ని జిల్లాల్లో ఆందోళనలు అంటూ రోజు దాన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నంలో ఉన్నారు కాబట్టి నడుస్తూ ఉంటుంది. లేకపోతే నామమాత్రంగా ఆర్బీకేలు, వెంటిలేటర్పై వ్యవసాయం అంటూ జనసేన PAC చైర్మన్ నాదెళ్ల మనోహర్
అధికారంలోకి వచ్చాక 10,780 రైతు భరోసా కేంద్రాలు నిర్మిస్తామని చెప్పిన వైకాపా ఉపాధి హామీ పథకం కింద కేంద్రం ఇచ్చిన నుంచి 2,300 కోట్లు తీసుకొచ్చి అరకొరగా నిర్మించింది. 4.5 ఏళ్ల ఆర్బీకేల కోసం 158 కోట్లు వెచ్చించింది. ఇది వైకాపా ప్రభుత్వానికి రైతులపై ఉన్న చిత్తశుద్ధి అని జనసేన పీఏసీ చైర్మన్ నాదెళ్ల మనోహర్ విమర్శించారు. చాలా కేంద్రాలకు అద్దె చెల్లించకుండా అటు యజమానులను ఇటు రైతులను ఇబ్బంది పెడుతున్నారు, అందుకు పెట్టారు. మరి ఈయన రోజు ఏం మాట్లాడతాడో ఏందో అర్థం కావట్లేదు. ఈ 4.5 ఏళ్లలో 3,200 భవనాలే నిర్మించారంట. 10,000 కడదాం అనుకుని 3,200 నిర్మించారంట. 4 ఏళ్లలో 3,800 భవనాలు నిర్మించడం అంటే ఆషామాషి వ్యవహారం. అసలు ఒక్క ఇల్లు కట్టించి ఉన్నటువంటి చంద్రబాబు వెంట తిరుగుతూ రైతు భరోసా కేంద్రాల్లో 4,000 కట్టించారు అంటే 3,200 కట్టించారంటే అట్లా మిగతా కూడా కట్టించాల్సిందే. కట్టించమని అడగడంలో తప్పులేదు. కాకపోతే కట్టిన వాటిని అంగీకరించలేనటువంటి మనస్తత్వం స్కూళ్ళదైనా అంతే. ఈయన రోజు ఏంటంటే తెలుగుదేశం ఎజెండాతో ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి నడిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ అట్లాగా లొంగిపోవట్లేదు. అంటే పవన్ కళ్యాణ్ మరీ అంత అడ్డదిడ్డంగా లేరు అనుకుంటా. అందుకని ఇక ఆయన తరపున ఈయన మాట్లాడడం బిగించేశారన్నమాట. లేకపోతే ఏపీకి 2,952 కోట్లు, తెలంగాణకి 1,533 కోట్లు కేంద్ర పన్నుల వాటా కింద విడుదల. కేంద్ర పన్నుల వాటా కింద ఆర్థిక శాఖ 28 రాష్ట్రాలకు 72,960 కోట్లు విడుదల చేసి ఇందులో ఆంధ్రప్రదేశ్ 2,952 కోట్లు, తెలంగాణకు 1,533 కోట్లు దక్కి రాబోయే పండుగలు కొత్త సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకుని అదనపు మొత్తాన్ని ముందస్తుగా విడుదల చేసినట్టు ఆర్థిక శాఖ శుక్రవారం ప్రకటించింది. ఇది ఒక రకంగా ఫుల్ ఎంజాయ్మెంట్ అనమాట. వీళ్ళకి డబ్బులు కష్ట టైం సమయంలో డబ్బులు వచ్చినట్టు. లేకపోతే మాచర్ల తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ జోలకంటిపై అట్రాసిటీ కేసు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ జోలకంటి బ్రహ్మారెడ్డిపై శుక్రవారం ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. మాచర్ల గ్రామీణ పోలీసుల ప్రకారం బ్రహ్మారెడ్డి గురువారం సాయంత్రం దుర్గిలో కార్యక్రమం ముగించుకుని పాలువాయి గ్రామానికి బయలుదేరారు. మాచర్ల మండలం కంబంపాడు వద్ద ఆటోను ఆయన కాన్వాయ్లను వాహనం ఢీకొంది. కారులోంచి బయటకు వచ్చిన వాళ్ళు అంత వేగంగా వెళ్ళడం అవసరమా అంటూ ఆటోలో ఉన్న తన భర్త కుమారుని కులం పేరుతో దూషించారని అంగడి కోటమ్మ ఫిర్యాదు చేశారు. వాళ్ళిద్దరూ సెమీ క్రిస్మస్ వేడుకలకు ఓబులేసుపల్లి నుంచి కంబంపాడు వెళ్తున్నారని ఆమె పేర్కొన్నారు. క్రిస్మస్కి వెళ్తున్నటువంటి వాళ్ళు ఎస్సీ ఎట్లా అవుతారు, క్రిస్టియన్స్ అవుతారు. కానీ నెంబర్ 2 ఇక్కడ యాక్సిడెంట్ సందర్భంగా కులం పేరుతో ఎట్లా దూషిస్తారు. కాబట్టి సంథింగ్ ఇది పెట్టించినటువంటి కేసుగానే కనబడుతోంది. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి దొంగ నాటకం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఫ్యాన్ క్లీన్ స్వీప్ చేసిన 4 ఉమ్మడి జిల్లాలపై టీడీపీ గురి. లక్షలాది ఓట్లు తొలగించాలంటూ బోగస్ ఫారం 7 దరఖాస్తులు గుంపగొత్తగా దాఖలు చేసిన టీడీపీ. ఎన్నికల సెల్ కోఆర్డినేటర్ కోనేరు సురేష్. వైఎస్ఆర్సీపీ మద్దతుదారుల ఓట్ల తొలగింపు లక్ష్యంగా పావులు. కర్నూలు, వైఎస్ఆర్, నెల్లూరు, విజయనగరం జిల్లాలో టార్గెట్ 80 నుంచి 90% దరఖాస్తులు బోగస్వేనంటూ ఈసీ కలెక్టర్ నివేదిక. ఎన్నికల యంత్రాంగం అప్రమత్తతో ప్రజాస్వామ్యాన్ని కూపిరి. వాస్తవంగా వోల్టా చోర్ కొత్వాలంకే డాంటే అని తామే దొంగ కంప్లైంట్లు పెట్టి ఆ విషయం బయటపడుతుందన్నటువంటి ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ వాళ్ళే దొంగ కంప్లైంట్లు ఎదురుదాడి చేస్తున్నారన్నటువంటి ఇప్పుడు ఈ వార్త ద్వారా వీళ్ళు చెప్పాలనుకుంటుంది. అంటే ఎక్కడైతే వైసీపీ ఓట్లను తొలగించడానికి వీళ్ళు కంప్లైంట్ పెడతారు, తెలుగుదేశం ఓట్లను తొలగించడానికి వైసీపీ వాళ్ళు కంప్లైంట్ పెడతారు. ఒకళ్ళనొక్కళ్ళ గురించి వార్తలు రాసుకుంటూ వచ్చేటువంటి పరిస్థితి నడుస్తుంది. లేకపోతే అభిమానులపై పంజా అంటూ బ్రో ఇదేం పద్ధతి అంటూ వాపోతున్న జనసేన కార్యకర్తలు సీఎం పదవిపై రకరకాలుగా మాట్లాడుతూ గందరగోళానికి పవన్ కళ్యాణ్ మొగ్గు. కానీ గెలిస్తే చంద్రబాబు సీఎం అని పవన్ కూడా అంగీకరించారని చెప్పి లోకేష్. ఇందులో సందేహాలకు తావులేదని 150 సీట్లకు అభ్యర్థులు రెడీ అని చెప్పిన చంద్రబాబు. ఈ విషయంపై ప్రశ్నలకు తప్పించుకునే రీతిలో నాదెండ్ల సమాధానాలు. మూడోసారి కూడా మోసమేనా అంటూ మండిపడుతున్న జనసేన నేతలు. పవన్ సీఎం పదవిపై ఆశలు వదిలేసావా అంటూ హరిరామ జోగయ్య లేక జన సైనికులు కలతలు ఏమవ్వాలంటూ నిలదీత. వాస్తవంగా వాళ్ళని రెచ్చగొడుతూ ఉన్నారు వీళ్ళు. ఏ విధంగానైనా సరే జన సైనికుల్ని రెచ్చగొట్టేటువంటి పనిలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ అయితే సిద్ధంగా ఉన్నాడు. ఆయనకి ముఖ్యమంత్రి పదవి వద్దని ఆయన అనుకుంటున్నాడు, త్యాగం అనుకుంటున్నాడు. ఆయన త్యాగం అనే కంటే కూడా ఆయనకి తెలుసు తనేమి సొంతంగా పోటీ చేస్తే గెలవలేడని. అయితే భారతీయ జనతా పార్టీతో కలిసి కనుక ఇప్పటి నుంచి ప్రయత్నించుంటే రేపటి ఎలక్షన్లకి ప్రతిపక్షం, ఆ తర్వాత ఎలక్షన్స్కి అధికార పక్షంలోకి ముఖ్యమంత్రి అయి ఉండేవాడు. కానీ ఆయన అడ్డదారిలో తెలుగుదేశంతో కలిసి వెళ్తే ఆ తర్వాత తనను ముఖ్యమంత్రి తెలుగుదేశం చేస్తుందని నమ్మడం వలన వచ్చినటువంటి అంశం. అయితే చింతకాయలకు చెంపదెబ్బ రాల్తాయి అంటూ వాస్తవాన్ని పట్టించుకోకుండా గాదిరాజు ప్యాలెస్ గురించి అయ్యన్న దిగజారుడు ఆరోపణలు. కుమారుడి సీటు కోసం చంద్రబాబు మెప్పు పొందడానికి సీఎం కుటుంబంపై దుష్ప్రచారం. గాదిరాజు ప్యాలెస్ అడిగారన్న అవాస్తవం. గాదిరాజు ప్యాలెస్ అధినేత రామకృష్ణరాజు అయ్యన్న ముఖమే చూడలేదని స్పష్టీకరణ. నిన్ననే అనుకున్నాం మనం, భారతిరెడ్డి గారి పేరుని వాడారు, దీనికి సమాధానం వాళ్లే చెప్పాలని. ఇవాటి వార్త దానికి ఆన్సర్ ఇస్తూ తప్పుడు ప్రచారంతో చేశారన్నటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే స్వచ్ఛ ఓటర్ల జాబితా ముఖ్యం అంటూ పోలింగ్ శాతం తక్కువగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. స్వీప్ కార్యక్రమాలు క్రియాశీలంగా ఉండేలా చూడాలి. పటిష్ట ప్రణాళికతో ఎన్నికలు సజావుగా నిర్వహించాలి. ముందస్తు జాగ్రత్తలు అవసరం. రాష్ట్ర అధికారులకు ఈసీఐ ప్రతినిధుల బృందం ఆదేశం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే నేడు వ్యూహం ప్రీ రిలీజ్ ఈవెంట్
విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో శనివారం వ్యూహం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించినట్టు చిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చెప్పారు. ఈవెంట్ నిర్వహణ ఏర్పాట్లు శుక్రవారం నిర్మాత దాసరి కిరణ్ కుమార్తో కలిసి ఆయన పర్యవేక్షించారు. మీడియాతో వర్మ మాట్లాడుతూ ఈ నెల 29న వ్యూహం సినిమాని విడుదల చేస్తామన్నారు. సినిమాలో చంద్రబాబు, పవన్, చిరంజీవి, షర్మిల, సోనియా, రాహుల్ పాత్ర ఉంటాయని చెప్పారు. 2009 నుంచి 2019 ఎన్నికల వరకు సీఎం వైఎస్ జగన్కి సంబంధించిన అన్ని ఘట్టాలు ఇందులో చూపించినట్టు చెప్పారు. జనవరిలో వ్యూహం కొనసాగింపుగా శపథం రిలీజ్ చేస్తున్నట్టు చెప్పారు. తమ సినిమాలకు ఎన్నికల కోడ్ అడ్డు రాదన్నారు. సీఎం జగన్ ఆలోచన విధానం నచ్చింది కాబట్టి సినిమాలు తీస్తున్నానన్నారు అన్నట్టు వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి అప్పుల కోసం నిధి అన్నటువంటి వార్తని ఇంకోటి హైలైట్ చేశారు. యాప్ ద్వారా కార్పొరేషన్ల ఆస్తుల వివరాలు సేకరణ, దానిలో అప్లోడ్ చేయాలని సర్కార్ ఆదేశం. కేంద్రం ఇచ్చిన అప్పుల అనుమతి పూర్తి. దీంతో జగన్ ప్రభుత్వం కొత్త ఎత్తులు. కార్పొరేషన్ల ఆస్తులు తాకట్టు పెట్టి కొత్తగా అప్పులు తెచ్చుకోవాలని వచ్చారు. మరో పారదర్శక వ్యవస్థల విధ్వంస రిజిస్ట్రేషన్ల వెబ్సైట్ నుంచి సిఎఫ్ఎంఎస్ వరకు తమ రాజకీయాలు బయటపడతాయనే భయం. సిఎఫ్ఎంఎస్ స్థానంలో హెర్బ్, తర్వాత నిధి అంటూ ఇక వీళ్ళు ఆ విషపుత్రికలు రాసుకొచ్చేటువంటి వార్తలు ఇదొకటి ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వం అన్నటువంటిది మొన్నటిదాకా ఏమన్నారు, కార్పొరేషన్ ద్వారా అప్పులు తీసుకుంటున్నారు అన్నారు. మళ్ళీ ఇప్పుడు కార్పొరేషన్ల దగ్గర ఏమున్నాయో చెప్పమని అడుగుతున్నారు. ఏంది ప్రభుత్వానికి తెలియకుండా అంత అమాయకంగా ఉంటుందా? మళ్ళీ యాప్ల్లోనే పెట్టాలి వాళ్ళు. ఓ సిస్టమ్ని తెలుగుదేశం చేతిలో ఉండేది ఇదివరకు. ఈ సిఎఫ్ఎంఎస్ అనేటువంటి తెలుగుదేశం పార్టీ అవుట్ సోర్సింగ్ వాళ్ళ చేతిలో ఉండేది. అందుకని ఏ నిధులు ఎటు వెళ్తున్నాయి ఇట్లాంటి ఇన్ఫర్మేషన్స్ లీక్ అవుతూ వచ్చినాయి తెలుగుదేశానికి. వాళ్ళ ప్రెస్ కాన్ఫరెన్స్లకి వెనకాల ఉన్నటువంటిది అదే. కాబట్టి ఇప్పుడు ఆ విభాగాన్ని పక్కన పెట్టేసి వీళ్ళు ఇంకొకటి సొంతగా తెచ్చుకున్నారు. కాబట్టి దీని మీద విష ప్రచారం చేయాలి. మరి సిఎఫ్ఎంఎస్ని నడిపించినటువంటిది ఎవరు, అంతకుముందు ఆ అవుట్సోర్సింగ్ సంస్థ ఎవరు అన్నటువంటిది తెలియాలి కదా. లేకపోతే చీకట్లో చిరుదివ్వెలా వస్తున్నాం అంటూ అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తాం, ఆంధ్రాకు స్వర్ణ భవిష్యత్తును సాధిస్తాం. జై భారత్ నేషనల్ పార్టీ ఎజెండా ఇదే. సిబిఐ మాజీ జేడీ ప్రకటన. రాజకీయ ఐటెంగా మారిన హోదా. ఆ పార్టీలు మళ్ళీ వస్తాయి జాగ్రత్త. కేంద్ర ప్యాకేజీ ముద్దన్నారు. హోదా కోసం మెడలు వంచుతామన్నారు. తెచ్చింది లేదు, వంచింది లేదు. దీంతో నిరుద్యోగ తాండవం. పరదాల్లో తిరిగేవారు జనం సెక్యూరిటీ మార్చారు. మేము తప్పులు అప్పులు రెండూ చేయబోమంటూ లక్ష్మీనారాయణ గారి స్టేట్మెంట్ ఒకటి నేను ప్రధానంగా కొత్త పార్టీ పెట్టి జై భారత్ నేషనల్ పార్టీ ఎజెండా ఇదే అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే అయ్యప్ప స్వాములు బహుపరాక్ అంటూ ఒక్క కేరళలోనే 2000 మందికి పైగా పాజిటివ్. ఆలయంలో ఖచ్చితంగా మాస్కును ధరించండి. రద్దీగా ఉండే ప్రాంతాలకు దూరంగా ఉండాలి. దర్శనానికి వెళ్ళొచ్చిన వాళ్ళు పరీక్షలు చేయించాలి. నెగిటివ్ వచ్చిన కొంతకాలం హోమ్ ఐసోలేషన్లో. తమిళనాడు, తెలంగాణలోని కేసులు. మాస్క్ ధారణ, శానిటైజర్ వాడకం తప్పనిసరి. భౌతిక దూరం నిబంధన కూడా పాటించాల్సిందే. తీర్థయాత్రల ప్రయాణాలు వాయిదా వేసుకోండి. రాష్ట్ర ప్రజలకు వైద్య నిపుణుల సూచనలు. రాజమహేంద్రవరంలో వృద్ధురాలికి కోవిడ్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వ్యూహం సినిమాకి బ్రేక్ అంటూ విడుదల చేయొద్దని హైదరాబాద్ కోర్టు ఆదేశం. టీడీపీ నేత లోకేష్ పిటిషన్పై విచారణ. తమ కుటుంబం పార్టీ ప్రతిష్టకు మంగళించేలా సినిమా తీశారని లోకేష్. సినిమాపై తెలంగాణ హైకోర్టులోని పిటిషన్. సెన్సార్ సర్టిఫికెట్ను రద్దు చేయాలని వినతి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇవాళ సినిమా రిలీజ్ 26కి రెడీ అవుతున్నటువంటి సందర్భంలో హైదరాబాద్ కోర్టులో అట్లాగే హైకోర్టులో అక్కడ వేశారు అన్నటువంటిది. మరి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏం చేస్తారని చూడాలి. అయితే వైసీపీ టిక్కెట్ల గందరగోళం, వైసీపీలో టిక్కెట్ల గందరగోళం అంటూ రెండో జాబితా అంటూ సామాజిక మాధ్యమాల ప్రచారం. కన్నబాబు స్థానంలో చెలుబైన వస్తారని సారాంశం. అయితే రాజమండ్రి రోడ్లకు వెళ్తున్నాను ఇటీవల మంత్రి వెళ్ళని. జాబితా ఫేక్ అన్న నేతలు. ఎమ్మెల్యేలతో సీఎం భేటీలకు బ్రేక్. వీళ్ళే ఒకటి సృష్టిస్తారు, దాన్ని వీళ్ళే రాసుకొస్తారు. ఇదే అన్నటువంటిది. ఇంకోటి వాళ్ళ దగ్గర మొహమాటం ఏం లేదు. ముందు అసలు జనసేనకి ఏమేమి సీట్లు ఇస్తున్నారు, అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళ పరిస్థితి ఏంటి, రేపు పొద్దున బీజేపీ వస్తే వాళ్ళకి ఎన్ని సీట్లు ఇస్తారు, వాళ్ళకేమేమి ఇస్తారు, అక్కడ తెలుగుదేశం వాళ్ళ పరిస్థితి ఏంటి, అక్కడ వాళ్ళందరూ పర్లేదండి మేమందరం త్యాగం చేస్తాం అంటున్నారా. అసలు ఆ వార్తలే రావు. ప్రస్తుతానికి వైసీపీ వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఖచ్చితంగా అసంతృప్తులు ఉంటాయి, అసమ్మతులు ఉంటాయి. కానీ అది వాళ్ళకి వాళ్ళే సాల్వ్ చేసుకుంటారు. బయటకు వచ్చి మాట్లాడితే అది కూడా వార్త రాయొచ్చు. కాకపోతే వాళ్ళది రోజు రెచ్చగొడుతూ ఇక్కడ మాత్రం అంత అద్భుతంగా ఉందని రాసుకొచ్చేటువంటి వ్యవహారం నడుస్తుంది. లేకపోతే స్కేళ్లు లేకుండా ఎలా పనిచేస్తారు అంటూ 12వ పిఆర్సీకి కార్యాలయం కేటాయింపు. ఏ స్కేళ్లపై పనిచేయాలో చెప్పని సర్కార్. ఎన్నికల స్టంటే నేను పెదవిరుస్తున్న సంఘాలు అంటూ నిన్నటిదాకానేమో లేదు అన్నటువంటిది. ఇప్పుడు పే కమిషన్కి సంబంధించి ముందు చంద్రబాబు ఏం చేశారు, పే కమిషన్ సిఫార్సులు లాస్ట్ నెలలో అది కూడా ఇంటరమ్ రిలీఫ్ 10% ఇస్తానని చెప్పి 12% ఇస్తానని చివరికి వాళ్ళందరూ గట్టిగా పట్టుబడితే 20% ఇచ్చారు. అప్పుడు జగన్ 27 ఇస్తాను, చివరికి అంతా అయిన తర్వాత ఒరిజినల్లో 23 చేసినటువంటి చూసాం. ఇక్కడ ఈలోపుగా ఈ కథలన్నీ కూడా నడుస్తూ ఉంటుంటాయి. లేకపోతే అప్పుల కోసం నిధి అన్నటువంటి దాన్నే ఫుల్ ప్లెడ్జెడ్గా వార్త కింద రాసుకొచ్చారు. లేకపోతే ఆహార కొరత ముప్పు, సేవ్ ఫార్మర్ సైకత్ శిల్పం అంటూ నేడు జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రంగంపేటకు చెందిన సైకత్ శిల్పి దేవిని శ్రీనివాస్ కుమార్తెలు దేవిని సోహిత, ధన్యత, దేవిన సిస్టర్ సైకత్ శిల్పం రూపొందించారు. ఎటువంటి నేలలోనైనా పచ్చని పంటలు పండించే రైతు మరణాలతో రానున్నది ఆహార కొరత, సేవ్ ఫార్మర్ అన్న నినాదాలతో వాళ్ళు రూపొందించే సైకిల్ శిల్పం అందరినీ ఆలోచింపజేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.